ఈ ప్రోడక్ట్ షాప్లో 10 రూపీస్ కొన్నా. ఈ 10 రూపీస్ డైరెక్ట్ కంపెనీకి వెళ్తుందా? లేదు, అస్సలు లేదు. ఫస్ట్ కంపెనీ ఈ ప్రోడక్ట్ తయారు చేస్తుంది. తయారు చేయడానికి రా మెటీరియల్స్ కొనాలి, ఫ్యాక్టరీలో తయారు చేయాలి, ప్యాకింగ్ చేయాలి, ప్యాకింగ్ కవర్ ట్యూబ్ ఇవన్నీ ప్రైసెస్ ఉంటాయి. వన్స్ ప్రోడక్ట్ తయారయ్యాక కంపెనీ డిస్ట్రిబ్యూటర్కి ఎంఆర్పి రేట్ కనే తక్కువ ఇస్తుంది. ఎంఆర్పి రేట్ అంటే మ్యాక్సిమం రీటైలింగ్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్, ప్రోడక్ట్ ఎంఆర్పి 10 రూపీస్ అయితే కస్టమర్కి 10 రూపీస్ కంటే ఎక్కువగా అమ్మకూడదు. అంటే వాళ్ళు మ్యాక్సిమం 10 రూపీస్ వరకు అమ్ముకోవచ్చు అని అర్థం. ఈ ఎంఆర్పి రేట్ కంపెనీ డిసైడ్ చేస్తుంది. సో కంపెనీ అన్ని ఖర్చులు కలుపుకొని ప్రాఫిట్ వచ్చేలా డిస్ట్రిబ్యూటర్కి ఒక రేటుకి ప్రోడక్ట్ ఇస్తారు. అది ఎంఆర్పి రేట్ కంటే తక్కువ ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ షాప్ కీపర్స్కి కొన్న దానికంటే కొంచెం ఎక్కువ రేటుకి సేల్ చేస్తాడు. షాప్ కీపర్ కస్టమర్కు ఎంఆర్పి రేటుకి ఇస్తాడు. సో కస్టమర్ నుండి వచ్చిన 10 రూపీస్ గవర్నమెంట్ ట్యాక్స్, షాప్ కీపర్, డిస్ట్రిబ్యూటర్, కంపెనీకి వెళ్తుంది. ఇండియన్ కంపెనీ అయితే మనీ ఇండియాలోనే ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది. జాబ్స్, ఫ్యాక్టరీస్, ఎకానమీ గ్రో అవుతాయి. ఫారెన్ ఓన్డ్ అయితే ప్రాఫిట్లో కొంత భాగం వేరే దేశానికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. So please subscribe and like the video. We will see the next product.